హలో మూవీ లవర్స్, రోషన్ కనకాల హీరోగా మానస చౌదరి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ బబుల్ గమ్. ఇక రవికాంత్ అయితే ఈ మూవీని తెరకెక్కించారు. ఇక బబుల్ గమ్ మూవీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. బబుల్ గమ్ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చేస్తే ఈ మూవీలో రోషన్ కనకాల అయితే ఆది అనే క్యారెక్టర్ లో డీజేగా అయితే కనిపిస్తారు. ఒక బోల్డ్ ఎలిమెంట్స్ తో బలమైన ఎమోషన్స్ తో సాగిన ఈ బబుల్ గమ్ లో ఒక ఎమోషనల్ ప్రేమ కథే ఉంది. ఎమోషనల్ గా సాగే లవ్ అండ్ బోల్డ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ కూడా బాగుంటాయి. ఇక ఈ సినిమాలో రోషన్ కనకాల నటించిన ప్రధాన క్యారెక్టర్ ఆదిత్య క్యారెక్టర్. ఇక ఈ క్యారెక్టర్ కి సంబంధించి డీజే ట్రాక్ అలాగే ఆ క్యారెక్టర్ తో ముడిపడి ఉన్న ఇతర క్యారెక్టర్స్ అన్ని కూడా కామెడీ సీన్స్, ఇలా మొత్తానికి కూడా బబుల్ గమ్ సినిమా కాన్సెప్ట్ అండ్ కొన్ని కామెడీ ఎలిమెంట్స్ అయితే బాగున్నాయి. ఇక ముఖ్యంగా కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన రోషన్ కనకాల తన లుక్స్ అండ్ ఫిజిక్స్ పరంగా క్యారెక్టర్ పరంగా చాలా బాగా అయితే నటించారు. అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ రోషన్ కనకాల ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ గా నటించిన మానస చౌదరి కూడా చాలా బాగా నటించింది. ఇక తన గ్లామర్ తో సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది మన హీరోయిన్. ఇక మరో కీలకమైన క్యారెక్టర్ లో నటించిన హర్షవర్ధన్, అనుహాసన్ తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు పూర్తిగా న్యాయం చేశారనే చెప్పొచ్చు. ఇక మిగిలిన నటినట్లు కూడా చాలా బాగానే నటించారు. ఈ బబుల్ గమ్ స్క్రీన్ ప్లే అయితే కొంచెం స్లోగా సాగుతూ ఉంటుంది. అలాగే సినిమాలో కాన్ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఇక ఇతర మెయిన్ క్యారెక్టర్స్ సరిగా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో క్యారెక్టర్ తాలూకు జర్నీ గ్రాఫ్ కూడా బాగోలేకపోవడం వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ అనే చెప్పచ్చు. కొన్ని కామెడీ సీన్స్ అలాగే కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ పర్వాలేదు అనుకున్నా ఈ లవ్ స్టోరీలో మిగిలిన కంటెంట్ అయితే ఆసక్తికరంగా అయితే ఉండదు. సినిమాటోగ్రఫీ విషయానికి వచ్చేస్తే లొకేషన్స్ అన్ని కూడా నేచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక బబుల్ గమ్ అంటూ వచ్చిన ఈ బోల్డ్ లవ్ డ్రామాలో కొన్ని ఎమోషన్స్, బోల్డ్ సీన్స్ అండ్ క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. రోషన్ కనకాల నటన సినిమాలో ఆడియన్స్ ని మెప్పిస్తుంది. అయితే కథా కథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఇక సినిమాలోని అసలు కథకి సంబంధం లేకుండా వచ్చే కొన్ని సీన్స్ అయితే చాలా బోర్ కలిగిస్తాయి. ఓవరాల్ గా ఈ మూవీలో లవ్ అండ్ బోల్డ్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ కు అంత మెప్పించకపోయినా యూత్ నైతే బాగా ఆకట్టుకుంటాయి.